నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అక్షర స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి నాయకులు డిమాండ్. వనపర్తి జిల్లాలో అక్షర స్కూల్లో మైనార్టీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘటనను దాచిపెట్టిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నిర్వహించిన పత్రికా సమావేశంలో పలస రమేష్ గౌడ్, షేక్ జహంగీర్, హేమంత్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ మదన్, జోహెబ్ హుస్సేన్, సమద్, ఇమ్రాన్, అస్లాం జమీల్, సిపిఎం నాయకులు పరమేశ్వరాచారి, డి కురుమయ్య, బాలస్వామి పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. స్కూల్లో జరిగిన ఈ సంఘటన యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వనపర్తిలో ఏర్పడింది. స్కూల్కు వెళ్ళిన విద్యార్థిపై లైంగిక దాడి చేయడం, ఆ లైంగిక దాడి చేసిన వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యం, ఆ స్కూల్ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆ స్కూల్ యాజమాన్యాన్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినారు. నిరసన తెలిపిన ఎవరైతే మైనార్టీ సోదరులు, మా సోదరులు ఉన్నారో వారిపై కానివ్వండి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులపై అక్రమ కేసులు బనాయించి నిన్ననే కోర్టులో హాజరుపరిస్తే బెయిల్పై మా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. మీరు ఎన్ని అక్రమ కేసులు చేసిన ఆ తప్పునైతే కప్పిపుచ్చలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యే గారు వివిధ వేదికలపై మైనార్టీలకు పెద్దపీట వేస్తానని, మేము గెలిస్తే కోఆప్షన్లు కౌన్సిలర్లు కాదు చైర్మన్లు ఇస్తానని కూడా హామీ ఇచ్చిన సందర్భం ఇక్కడ ఉన్న మిత్రులకు చాలామందికి తెలుసు. వాస్తవానికి గతంలో ఆయన ఒక మీటింగ్లో చెప్పినాడు, ఏమని, ఇప్పుడున్న నిరంజన్ రెడ్డి గారు కేవలం కౌన్సిలర్ కోఆప్షన్లు ఇస్తారు, మేము గెలిస్తే చైర్మన్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ఆ నాయకుడు ఈరోజు మైనార్టీ విద్యార్థినిపై జరిగిన అఘాత్యానికి 2-3 రోజుల తర్వాత స్పందించడం చాలా బాధేస్తుంది. ఎమ్మెల్యే గారు నాకు తెలిసి ఈరోజు ఉదయం నిన్న వెళ్ళి పరామర్శించుకున్నారు. అంటే సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతుంది. ఇప్పుడు స్పందించడం చాలా బాధాకరం. ముస్లిం ఓట్లతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముస్లిం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు ముస్లింలపై ఇలాంటి విచక్షణ చూపించడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారు ఏదో మంచి చేస్తారనే ఉద్దేశంతో వనపర్తి పట్టణానికి సంబంధించిన పేద ముస్లింలు చాలామంది కూడా ఆయనకు ఓట్లేసి గెలిపించిన సంఘటన వాస్తవం ఇది. ఎందుకంటే మీరు మా వనపర్తిలో మైనార్టీ ఓట్లతో గెలిచి మైనార్టీలను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. వెంటనే అమ్మాయికి సంబంధించి న్యాయపరంగా చట్టపరంగా జరగాల్సిన న్యాయాన్ని ఎమ్మెల్యే గారు వెంటనే ఆ కుటుంబానికి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే జరిగిన ఈ సంఘటనకు మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. మేము అలాగే నిన్న జరిగిన విషయం మీరందరూ కూడా చూసినారు. పోలీసులు ఏ రకంగా అందరిపై దౌర్జన్యం చేస్తున్నారు. అసలు తప్పు జరిగింది, న్యాయం చేయండి అని అడిగిన వారి మీద కేసులు పెట్టడం, అడిగిన వారి మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు అఖిల పక్షంతో పాటు మేమందరం ఉండి ప్రతి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే జరిగిన సంఘటన 100% అధికార పార్టీ బాధ్యత వహించాలి. అలాగే అధికార పార్టీలో ఉన్న మా మైనార్టీలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకునేటట్టు, అలాగే న్యాయం జరిగేటట్టు చూడాలని అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంఘటన పైన అత్యుత్సాహం చూపించినటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా విజ్ఞప్తి ఉండాలి. వాళ్ళు సమాజం బాగు కోసం పనిచేస్తున్నారా, లేకుంటే సమాజంలో దొంగలు చీడపురుగులైనటువంటి వాళ్ళకు కొమ్ము కాస్తున్నారా, వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఒక స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన కరెస్పాండెంట్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే విధంగా ఉండాలి. అటువంటి ఒక దుర్మార్గపు చర్య చేసిన వాడిని తప్పించడానికి చూసినటువంటి ఆ కరెస్పాండెంట్ ఎంత దుర్మార్గపు బుద్ధి ఉందో ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను ఇదే వేదిక నుంచి డిఓ గారికి, కలెక్టర్ గారికి, మా అఖిలపక్ష నాయకత్వం నుంచి, మా జిల్లా పార్టీ నాయకత్వం నుంచి, పట్టణ పార్టీ నాయకత్వం నుంచి ఆ స్కూల్కి సంబంధించిన రికగ్నేషను, అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఏ స్కూల్ అయినా సరే రానున్న రోజుల్లో ఇటువంటి వ్యవహారం జరగకుండా ఉండడానికే తగిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము కొట్లాడతాము. 110% నిన్నటి నుంచి సమాజం అంతా మేల్కొన్నది.
ఏ విధంగా అంటే బాలికలను మైనర్ బాలికల పైన అత్యాచారం చేసినటువంటి ఆ వ్యక్తిని తప్పేనికే ఈ అధికారులు చేసినటువంటి అత్యుత్సాహము సమాజంలో మార్పు కోసమా లేకుంటే సమాజాన్ని మార్చడానికి కోసమా? విద్యా వ్యవస్థలో ఇటువంటి చిన్నపిన్నటువంటి విషయాలపైన వీళ్ళు కానీ ఆసక్తి చూపిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేస్తాం, ఏడ కనిపిస్తాడు అడ్డుకుంటాం. ఇది మంచి విషయం కాదు. నీకని ఉండాలి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇదే విధంగా చెప్తున్నా, ఇటువంటి వ్యక్తులకు మనము సమాజంలో గుర్తింపు ఇచ్చి వాళ్ళని గద్దెనెక్కిద్దామా లేదా ఇటువంటి చీడపురుగులను మనము చీల్చి చెండాడదామా? సోదరులారా, ఈరోజు అఖిలపక్ష సమావేశంలో అక్షర స్కూల్లో జరిగిన అత్యాచారం దాని యొక్క పరిణామాలపైన ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్షర స్కూల్లోన ఒక వార్డెన్ 8 ఏళ్ల బాలిక పైన మృగంలాగా ప్రవర్తించి అత్యాచార యత్నం చేయడం జరిగింది. అది మార్చి 23న జరిగితే వెంటనే అక్షర స్కూలు యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్లకు అప్పగించాల్సింది పోయి మొత్తము దాన్ని కప్పిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా అక్షర స్కూలు యాజమాన్యము అమ్మాయి తల్లిదండ్రులతో బేరసారాలాడి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడం చాలా నేరం. అది సభ్య సమాజం తలదించుకునే వ్యవహారం. కాబట్టి అక్షర స్కూల్ను వెంటనే దానికి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్షర స్కూలు యాజమాన్యము చేసిన నిర్లక్ష్యం వల్ల, ఆలస్యం వల్ల నిన్న మార్చి 26న 23 తారీఖు నాడు జరిగింది. అది బయటకు వచ్చింది. అది పొక్కే వరకు విషయం తెలిసిన సమాజంలో ఎవరైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే, అత్యాచారం జరిగిందంటే మానవ స్వభావం ఉన్నోళ్ళు ఎవరైనా హృదయపూర్వకంగా వాళ్ళకు మద్దతు ఇస్తారు. అందులో భాగంగా అమ్మాయికి మద్దతుగా ఈ యాజమాన్యం చేసిన వ్యవహారానికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన తెలుపుదామని అక్కడ వెళ్ళిన యువకుల పైన, అదేవిధంగా దాన్ని ఆపడానికి పోయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పైన, అదేవిధంగా ఈ ఏం పేరు మెకానిక్ సీను అంటే 22వ వార్డు కౌన్సిలరు భర్త మెకానిక్ సీను పైన అది పెద్ద మనసు లేక అది ఆపుదామని పోయి ఆడికి నందిమల్ల అశోకు పోలీస్ సిఐ గారికి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది, ఇట్లా దీన్ని ఆపండి రండి అని చెప్పి తెలియజేస్తే దాన్ని ఆపకపోగా ఆపడానికి ప్రయత్నం చేసిన అశోక్ పైన, అదేవిధంగా మెకానిక్ సీన్ పైన కూడా కేసు పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇది చేయడం అనేది పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు. ఇది పోలీసులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరిపైన చర్యలు తీసుకోవాలనో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఇది ఆపడానికి పోయిన వాళ్ళ మీద కేసు పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేయడం అనేది తీవ్ర తప్పిదం. కాబట్టి దాన్ని తీవ్రంగా సిపిఎం జిల్లా కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసు ఏదైతే ఈ రక్షణ కోసం ఈ పద్ధతిలో రక్షణ జరగలేదు, అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, దాని యాజమాన్యము కప్పిపుచ్చుతుంది అని చెప్పి పోయిన వాళ్ళపైన ఈ తప్పుడు కేసు పెట్టిండ్రు. ఈ అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే దశల వారీ ఆందోళనలు జరుగుతాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అక్కడ ఎవరు కూడా కావాలని చెప్పి స్కూల్ మీద దాడి జరగలేదు. అక్కడ ప్రశ్నించే తరుణంలో అక్కడ ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, వచ్చిన యువకులు ఆవేశంలో జరిగినటువంటి దాడి అది కేవలం ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే చేసినట్లుగా పోలీసులు చిత్రీకరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి విషయం. దీని మీద మహిళా సంఘాలు కూడా
ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకే కాదు చిన్నారులపైన ఇలాంటి దాడులు జరిగినప్పుడు మహిళా సోదరుమణులు కూడా దీని మీద తీవ్రంగా మరి ఎజిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు ఏమైనా సరే మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం మహిళా లోకానికి ఉంది. ఎమ్మెల్యే గారు ఎవరికి కొమ్ము కాసినట్లు మరి ఇవాళటి వరకు కూడా మరి అమ్మాయి మీద దాడి జరిగితే దాని మీద కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా నోరు కూడా మెదపలేదు. కనుక అన్ని పార్టీలో ఉన్న మహిళా సోదరిమణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చిన్నారిపై జరిగినటువంటి దాడిని తప్పకుండా మనం అందరం కూడా ముక్త కంఠంతోన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా గౌరవ కలెక్టర్లు విద్యాశాఖలు కూడా సరి అయిన స్టాఫ్ను పెట్టుకోవాలి. మహిళలే ఎక్కువ మంది ఆయాలు కానివ్వండి, వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైనా పిల్లలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న పిల్లలకు మొత్తానికి కూడా లేడీస్ సిబ్బందిని పెట్టుకొని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు కానీ అన్నీ ఏర్పాటు చేసుకొని మరి ఎలాంటి సంఘటన జరిగినా స్కూల్ అనుమతులు రద్దు చేస్తామని చెప్పి మరి కలెక్టర్ గారు దీని మీద ఒక సెమినార్ పెట్టి విద్యా సంస్థలన్నీ పిలిచి కూడా మరి మహిళల మీద మరి టీనేజ్ అమ్మాయిలు కూడా ఇంటర్మీడియట్ అమ్మాయిలు 10th క్లాస్ అమ్మాయిలు కూడా ఉన్నారు. అట్లే గురుకుల పాఠశాలలో కూడా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. సరే అక్కడ కోఎడ్యుకేషన్ లేదు కనుక అట్లాంటి జరగవు. కానీ మరి ఇప్పుడు ఇట్లాంటి సమస్యల మీద కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి దీని మీద కౌన్సిలింగ్ నిర్వహించాలి స్కూల్ యజమానులకు కానివ్వండి. మరి అట్లే స్కూల్ ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి ఇప్పటికీ దీన్ని రాజకీయంగా కాకుండా మానవ కోణంలో చూడాలి. మనం ఇవాళ అధికారంలో ఉంటాం పోతాం, అధికారంలో ఉన్నామని చెప్పి ఆ అఖిలపక్షం వాళ్ళు లేకపోతే ఆ అపోజిషన్ వాళ్ళు ప్రశ్నిస్తే న్యాయం అనిపిస్తే వాళ్ళ మీద కక్షతోన మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పూనుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రజలే చెప్పాలని మేము నిలదీస్తూ ఈ సంఘటన పైన ఇవాళతోనే ముగిసిపోదు. ఇది ఖచ్చితంగా ఒక్కొక్క రోజు అన్ని విధాలుగా ఉన్నతాధికారులను కానివ్వండి, రాష్ట్ర పోలీస్ డిఐజీని కానివ్వండి, మహిళా కమిషన్ని కానీ ఒక్కొక్క వర్గంగా దీన్ని ఇట్లే ఒక యజ్ఞంలాగా పెట్టుకొని ఆడపిల్లల రక్షణ కోసం మేము తప్పకుండా ఈ పోరాటం చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.